అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. మొలకల చెరువు మదనపల్లె పాత రోడ్డులోని కనుగొండ ఆర్చి సమీపంలో ఉన్న ఓ పాత డాబాను ఫ్యాక్టరీగా మార్చుకుని విజయవాడకు చెందిన జనార్దన్ రావు, ఆయన అనుచరుడు రాజు నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. స్థానికులతో కాకుండా వీరు తమిళనాడు, ఒడిశా, విశాఖపట్నంలకు చెందిన పలువురి కూలీలతో మద్యం తయారు చేయించి బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో దాడులు నిర్వహించాలని కడప ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వేంపల్లి చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు. ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి దాదాపు ₹1,75,00,000 విలువైన నకిలీ మద్యంతో పాటు తయారీ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరో 15,000 ఖాళీ సీసాలు, 1,050 లీటర్ల స్పిరిట్, సరఫరాకు ఉంచిన 1,500 లీటర్ల నకిలీ మద్యం బాటిళ్లు, ఇతర సామాగ్రి, మద్యాన్ని సరఫరా చేసే వాహనాన్ని సీజ్ చేశారు. వాహన డ్రైవర్ బాలరాజు, పీటీఎం మండల రంగసముద్రానికి చెందిన బెల్ట్ షాపు నిర్వాహకుడు నాగరాజులను అరెస్టు చేశారు. పీటీఎం మండలంలో మద్యం దుకాణం యజమాని, టీడీపీ నాయకుడు కట్ట సురేంద్ర నాయుడును కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించగా నకిలీ మద్యం దొరికినట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు, విశాఖపట్నానికి చెందిన కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని ప్లాస్టిక్ బాటిళ్ళన్నీ ఆ ఖాళీ బాటిల్స్లో మాన్యువల్గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి ఫేక్ క్యాప్స్ కూడా పెట్టుకున్నారు. అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి. ఒక 2 మిషన్లు మాన్యువల్ ఉన్నాయి, ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది. ఇంతకుముందు చూసినప్పుడు మాకు ఒకటే కనపడింది. మళ్ళీ అంతా వెరిఫై చేస్తే 2వ మాన్యువల్ మిషన్ కూడా కనపడింది. ఆ మాన్యువల్ మిషన్ ద్వారా మూతలన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు. అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్గా. అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు, క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు, లేబుల్ వేసే వ్యక్తి ఒకరు. లేబుల్ వేసిన తర్వాత హీల్ అంటాం, హోలోగ్రాఫిక్ లేబుల్ అది పైన వేస్తారు మూత మీద. అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడం కోసం. ఇది డూప్లికేట్, అది కూడా వేశారు. అంటే దాన్ని మళ్ళీ మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు. మొత్తం అంతా ఆంధ్ర లేబుల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫేక్ తయారు చేసుకున్నారు. ఇలా చేసినటువంటి దాన్ని 48 బాటిల్లో ఒక్కొక్క బాక్స్లో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక షాపు లైసెన్స్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పీటీఎం మండలం ఆంధ్ర వైన్స్ లైసెన్సీని. ఇక్కడ ఈ వెహికల్ ఏదైతే మీరు మా వెనక చూస్తున్నారో ఈ వెహికల్లో ఇది పాలవాన్లా కనపడుతుంది చూడండి. దీంట్లో మొత్తం